రాజధాని అమరావతి పేరు పలికే నైతిక అర్హత వైసీపీ నేతలకు లేదన్నారు షాప్ చైర్మన్ రవినాయుడు. తిరుపతిలో జరిగిన టీడీపీ నేతల సమావేశంలో రవినాయుడు పాల్గొన్నారు. ఆనాడు అమరావతి రైతులను పట్టించుకునే వైసీపీ నేతలు వారికి అండగా ఉన్నామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు చైర్మన్ రవినాయుడు. అమరావతి రైతులపై రౌడీలతో దాడులు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. అమరావతిని రాజకీయ స్వార్థం కోసం వైసీపీ నేతలు వాడుకుంటున్నారని విమర్శించారు. ఇక ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పినా వైసీపీకి బుద్ధి మారలేదన్నారు. పరిస్థితి చూస్తుంటే నవ్వాలా ఏడవాలా దేంతో నవ్వాలో కూడా అర్థం కావడం. ఇప్పుడు నోటితో నవ్వాలో దేంతో నవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. రాజధాని వద్దన్నోళ్ళు ఈరోజు రాజధానిలో పర్యటిస్తారంట. రాజధాని వద్దన్నారు, అమరావతి భ్రమరావతి అన్నారు, అమరావతిని కమరావతి అన్నారు. ఇప్పుడు అమరావతి రైతులకు మద్దతుగా ఆయన ఆ నోరు బారేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు నిద్రలేసి ఆ నాని గారు, సగం సగం మాటలు వచ్చిన అవినాష్ గారు, మామూలుగా ఆయన్ని వేరే పకోడి కూడా అంటూ ఉంటారు. ఆయన బాధేసే విషయం ఏంటంటే వీళ్ళంతా ఒక కూటమిలాగా బయలుదేరారు. రాసలీల రాంబాబు గారు, మేము అడుగుతున్నాం, మీరు ఎక్కడి దిగి పోవాలి? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి. మీరు చెలో పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి పోవాలి. అమరావతి రాజధానిగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు